మేము భజన చేయం. అంబేద్కర్ ఏ ట్రూత్ గురించి నిలబడ్డాడో ఆ ట్రూత్ గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ ఏ అసమానతలు వ్యతిరేకంగా పోరాడో ఆ జెండా పట్టుకు వెళ్తున్నాం మేము. నీ విగ్రహాన్ని ఉంచుకో, మాకు అంబేద్కర్ విప్లవం కావాలి, విగ్రహం కాదు. అంబేద్కర్ విగ్రహమే కాదు, గాంధీ విగ్రహం కూడా కావాలి. గాంధీతో సరిపెట్టుకో, మాకు కబీర్ కూడా కావాలి. కబీర్ దగ్గర మాకు గురు గోవింద్ సింగ్ కావాలి. గురు గోవింద్ సింగ్ మాత్రమే కాదు, మాకు ఉపనిషత్తు కావాలి, మాకు వర్ధమాన మహావీరుడు కావాలి, మాకు బుద్ధుడు కావాలి, మాకు చార్వాకులు కావాలి, మాకు సూఫీలు కావాలి. భారతదేశంలో వచ్చిన అత్యంత గొప్ప ఆలోచనలు కావాలి. 2005 రేపు కాదు, ఈ మూమెంట్లో చచ్చిపోవడానికి రెడీగా ఉంటుంది. అశోచ్యాన్ని అన్వశోచస్తం, ఆలోచించకూడనటువంటి విషయం, ఏడవకూడనటువంటి విషయం గురించి ఏడుస్తున్నావు పెద్ద పుడింగిలాగా. ప్రజ్ఞావాదాంచి భాషాడు పెద్ద ప్రజ్ఞావంతుడు అంటే అర్థం అదే అని కృష్ణుడు తిట్టాడు. నా కుటుంబంలో ఏమైనా జరిగితే నీకే జరిగినట్టు ఫీల్ అవ్వకుండా ఉండాలి అని స్పష్టంగా అనభిష్వంగా అని చెప్పాడు. అందుచేత నువ్వు అనుకుంటున్నది ఎక్కడ లేదు, నువ్వు అనుకుంటున్న మతం లేదు. క్రీస్తు చెప్పాడు, ఖడ్గం తెచ్చాను కొడుక్కి తండ్రికి మధ్య, కూతురికి తల్లికి మధ్య ఖడ్గం తీసుకొచ్చానని చెప్పాడు. వాడు సమాధానం తీసుకోవడం, ఖడ్గం తీసుకొచ్చారు, దా మా దగ్గర ఉంది ఖడ్గం, క్రీస్తు కావాలా, ఖడ్గం ఉంది, దా ఇస్తాం మీకు, నీకు ఇస్తా తమ్ముడా అని రాశాడు ఆయన. వంగపండు ఏం రాశాడు? మేము కూడా ఇస్తాం. క్రీస్తు ఇచ్చిన ఖడ్గాన్ని ఇస్తాం, అంబేద్కర్ ఇచ్చినటువంటి కుల నిర్మూలన పతాకాన్ని ఇస్తాం, గాంధీజీ చెప్పినటువంటి యావత్ ప్రపంచాన్ని ధిక్కరించేటువంటి దమ్ము ఇస్తాం, ఉపనిషత్తుల్ని చూపిస్తాం. ఏ గోడలైతే నువ్వు కట్టావు అంబేద్కర్కి గాంధీకి మధ్య, అంబేద్కర్కి భగత్ సింగ్కి మధ్య, గాంధీకి నేతాజీకి మధ్య, నువ్వు కట్టిన గోడల వల్ల వాడు రాజ్యం దాన్ని బిల్డింగ్ కట్టున్నాడు. గోడలు కొలగొట్టు, నువ్వు కొలగొట్టలేవు, మేము భద్రపడతాం. ఈ గోడలన్నింటినీ భద్రపడతాం. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలి. ఆ పనిని సమన్వయపరచడం ద్వారా చేయాలని వివేకానందుడు చూపించినటువంటి కర్తవ్య నిర్దేశం ఉంది. ఆ పని చేస్తాం మేము. నీకు అమరత్వం బలిదానం చేయడానికి నీకు అర్హత ఉందా అని అడిగాడు గాంధీ. అదేంటండి మేము అర్హత అంటారేంటి, మేము ప్రాణాలు ఇస్తామే వస్తాం, ఎవరికి కావాలి ప్రాణాలను? రావుగోపాలరావు అన్నట్టుగా గాంధీ ఏమన్నా అంటే, నీ ఏదో ప్రాణాలు ఎవరికి కావాలి? నీకు ఉందా ఫస్ట్ క్వాలిఫికేషన్? ఏంటి క్వాలిఫికేషను? క్వాలిఫికేషన్ లేకపోతే నీ బలిదానం ఎందుకు పనికిరాదు? ప్రాణాలు ఇవ్వడం గురించి కాదు, ప్రాణాలు ఇవ్వడానికి క్వాలిఫై కావాలని ట్రై చేయమని చెప్పాడు. ప్రపంచంలో ఏ విప్లవ నాయకుడు అని చెప్పాడు ఈ మాట? ఎవడో చెప్పాడు అక్కడ, విన్నావా ఈ మాట? విన్నావని అడుగుతున్నాను నేను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ఎందుకంటే ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాబట్టి, అటువంటి మనిషిని భారతదేశం మట్టి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, అటువంటి ఉపనిషత్తుని భారతదేశం రాస్తుంది కాబట్టి, అటువంటి బౌద్ధం, అటువంటి జైనము, అటువంటి అనేక సిద్ధాంతాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి, అటువంటి కబీర్ ఇక్కడ పుట్టాడు కాబట్టి. లక్ష్యంగా రాజ్యాధికారం ఒక సాధనం. చిన్న చిన్న విషయాలు ఇవ్వండి, వెరీ స్మాల్ థింగ్స్. నువ్వు కుర్చీలో కూర్చోవడం నీ ఆశయం కాదు. నీ ఆశయం కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ ప్రపంచంలో అసమానతలు లేకుండా చేయడం, అదే ఆశయం. దానికి అనుగుణమైన సాధన రాజ్యాధికారం. చిన్న విషయం మర్చిపోయాను.
ప్రపంచంలో ఏది ఇతరుగా నడవట్లేదు, అన్నీ వంకర టింకరగా నడుస్తున్నాయి. కానీ వంకర టింకరగా నడక అలవాటు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఖలీల్ జిబ్రాన్ ఒక అద్భుతమైన కథ రాశాడు, అద్భుతమైన పోయం రాశాడు. అవన్నీ చిన్న చిన్న కథలుగా ఉంటాయి. ఒక రాజ్యంలో ఒక సాధువు వచ్చి ఒక బావిలో ఒక కోపం వచ్చింది ఆయన రాజ్యం మీద, ఏదో కలిపాడు. ఒక లోటా తీసుకుని కలిపాడు. కలిపి ఈ నీళ్లు తాగిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారని చెప్పాడు. చెప్తే ప్రజలంతా భయపడిపోయారు, పిచ్చోళ్ళు అయిపోతామని. కానీ రాజ్యంలో ఈ బావి తప్పితే ఇంకో బావి లేదు, ఏం చేస్తావు, చచ్చిపోతావు కదా అని చెప్పి నోరు మూసుకుని ఇదే నీళ్లు తీసుకుని అందరూ తాగారు. కొంతకాలం అయిన తర్వాత ఆ రాజ్యంలో అంతా కూడా ఒక టాక్ వచ్చిందంట. ఏమనంటే, మన రాజు ఏంటి చాలా మెంటల్గా ఉన్నాడు అని. ప్రాబ్లం ఏంటంటే రాజుగారి దగ్గర వేరే బావి ఉంది, ఈ బావి కాదు. అక్కడ కోటలో ఆయన వేరే నీళ్లు తాగుతున్నాడు. ప్రజలంతా కూడా ఇలాంటి మెంటల్గాటి నాయకత్వంలో మనం ఉండాలా అని చర్చించుకుంటారండి. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, ఆయన తెలివైన వాడు, ఆయన గమనించాడు, ఓహో రాజ్యంలో ఇదంతా నడుస్తుంది అని. ఆయన ఒకరోజు కొలువు కూటలు అందరినీ కూర్చోబెట్టి అందరూ కూర్చున్నారు. ఏంటి మెంటల్గాడు పిలిచాడు, కోపంగా ఉన్నారు వాళ్ళందరూ కూర్చుని రాజుగారు కూర్చుని మంత్రిని పిలిచాడు. ఈ మంత్రి గారు కూడా రాజుగారి బావి దగ్గర నీళ్లు తాగుతున్నాడు. ఆయనకు లోటా ఇచ్చాడు, నువ్వు పని చేయదు, ఆ సెంటర్లో ఊరికి సెంటర్లో బావి ఉంది, దానికి నీళ్లు పట్టరాను. ఏమంటాడు ఏమని తెచ్చాడు. 2 గ్లాసులు తెచ్చి దీంట్లో పోయాడు. పోసిన తర్వాత ఈయన తాగాడు, నువ్వు కూడా తాగాడు. అప్పటి నుంచి రాజ్యం సుభిక్షంగా శాంతిగా ఉంది, ఏ సమస్య లేదు. ఇది రాశాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో బావిలో నీళ్లు తాగాలని కొంతమంది ఉన్నాం మనం. అందుకని వీళ్ళ భాష మనకు అర్థం కాదు, వీళ్ళ ప్రతీఘాతం, వీళ్ళ విప్లవం, వీళ్ళ ప్రోగ్రెసివ్, వీళ్ళ అభ్యుదయము, వీళ్ళ అనభ్యుదయము, వీళ్ళ ప్రజాస్వామ్యము, అప్రజాస్వామ్యము, వీళ్ళ మతతత్వము, దాని వ్యతిరేకత మాకు తెలియదు నాయన. అలసిపోతున్నాం, చాలా కష్టంగా ఉంది, అర్థం చేసుకోవడం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఇప్పుడు మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. మనం కూడా బావిలో నీళ్ళు తాగాడు, అప్పుడు విజయవిహారం అక్కర్లేదు. రెండోది ఏమిటంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అందరికీ. అంతమందికి 2 కలిసి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారండి? ఇవ్వలేకపోతే పోతారు. కానీ బతికినంతకాలం పిచ్చి లేకుండా బతికినాడు అవుతావు, ఉన్మాదివి కాకుండా బతికినాడు అవుతావు. అందుచేత ఏది నమ్ముతున్నామో 1 మిల్లీమీటర్ తేడా లేకుండా నేను చెప్తున్నాను. జయభారత్లో వేదికలు లేవు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. మనము జరుగుతున్నటువంటి పిచ్చిలో మనం కూడా భాగమై మనం కూడా అదే విధమైన భాషలో మాట్లాడడం, జోంబీలు అవడం. నేనైతే అవును, జోంబీలే నాకు తెలుసు. జోంబీలకి ఏమి ఉండదు, బుర్ర ఉండదు, వాళ్ళకి చెప్పి ఆర్గ్యూ చేయలేవు. నువ్వు బయట ఆడితో అంబేద్కర్ గురించి చెప్పలేవు, వీడితో మొత్తం గురించి చెప్పలేవు, వీడితో రాముడి గురించి చెప్పలేవు, వీడితో కృష్ణుడి గురించి చెప్పలేవు, వీడితో మార్క్స్ గురించి చెప్పలేవు. పెద్ద ప్రాబ్లం వీళ్ళతోటి, అందరూ జోంబీ కొడుకులు వీళ్ళు. రెండో మార్గం ఏంటంటే, సత్యం ఏమిటి, వివేచన ఏమిటి తెలుసుకోవటం. నేనేం చెప్తానంటే, టు బి వన్ విత్ ద ట్రూత్ ఫర్ జస్ట్ ఎ మూమెంట్. ఒక్క క్షణకాలమైనా నువ్వు పిచ్చి లేకుండా ఉంటే నీ జీవితం బాగుంటుంది. హాయిగా ఎవరినైనా అడుగుతున్నాను, మేము ఎంత మజాగా రొమాంటిక్గా దుమ్ము రేపేలా బతుకుతున్నామని చెప్పగలుగుతాను. ఏముంది నీ లైఫ్లో, అంత మజా ఉందా అని అడుగుతున్నాను. అంత టెంప్టింగ్గా ఉన్నావా? నువ్వు ఏసీ పెట్టుకుంటే, నువ్వు డబ్బులు సంపాదిస్తే, మీ అబ్బాయి వచ్చి నేను ఎత్తిపి చేయి పెట్టిన తర్వాత ఆడికి నువ్వు ఇది 50 లక్షలు పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ 50 లక్షల గురించి మళ్ళీ గాడిదలో పనిచేస్తున్న తర్వాత ఏముందిరా నీ అబ్బాయి జీవితం? అసహ్యంగా లేదు అది తక్కువ లైఫ్. ఎందుకు బతుకుతున్నావు? ఎవరికైనా బకాయి ఉన్నావా? ఆడు కార్లు తయారు చేయడం ఏంటి, ఆడు మోడల్స్ మార్చడం కొనడం ఏంటి? ఈ కారు తర్వాత ఇంకో కారు, ఈ కారు తర్వాత ఇంకో కారు. ఆడిని పెంచడానికి పెరుగుతున్నావా? ఎందుకు బతుకుతున్నావు ఇదంతా? పూర్వం ఒక ఇల్లు కట్టుకుంటే 3 జనరేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక జనరేషన్లో 4 ఇళ్ళు మారుస్తాడు వీడు, ఒకేసారి 4 ఇళ్ళు కొంటున్నాడు. ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా? ఎక్కడికి పోతుంది ఇదంతా? ఆయన ఏం చెప్పాడంటే, రథ్యాజర్పట విరచిత కందహ అని శంకరాచార్యుల వారు చెప్పింది. రథాలు వెళ్తూ ఉంటే పైన దారపోగులు కొనికి, ఆ రథంలో కూర్చున్న వాళ్ళ బట్టలు దారపోగులు బయటపడ్డాయి. ఆ దారపోగులు తీసుకుని బట్టలు నేసుకున్నటువంటి వాళ్ళు భూమి మీద అలాగ పడుకుని సంతోషంగా భూమి మీద పడుకుని నేల మీద పడుకుని ఉండేటువంటి వాళ్ళు ఏది రమతే బలోన్మత్తవ దేవా, ఉన్మత్తుడిలాగా బాలుడిలాగా సంతోషంగా ఉంటారని. ఈజ్ ఇట్ పాసిబుల్? నీ ఏసీలో, నీ పదవిలో, నీ పాలిటిక్స్లో, నీ పిల్లోడి సొల్లులో లేనటువంటి ఆనందం రమతే బలోన్మత్తవ దేవా అనేటువంటి దాంట్లో ఏముందని? నీ పిల్లోడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు?
నువ్వు కాదు అసలు. ఎందుకంటే ప్రతి నిమిషం నీకు మ్యాట్రిక్స్ మారిపోతున్నాయి, కొత్త సెల్స్. విజయవాడలో నడిపినప్పటి నుంచి ఇప్పుడు నడిపినప్పటికీ నా మొత్తం సెల్స్ టోటల్గా చేంజ్ అయ్యింది. అది ఒక నదిలో నువ్వు 2 సార్లు స్నానం చేయలేవు, నువ్వే తినగలేవు. అది నువ్వు ఒక సెట్ ఆఫ్ కొన్ని సెల్స్ అంతే, నువ్వు మ్యాట్రిక్స్. అది ఆ మ్యాట్రిక్స్ నిరంతరం మారేటువంటి మ్యాట్రిక్స్. కానీ ఇక్కడ నువ్వు చేయగలిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని టచ్ చేసిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు దొంగలైతే మనం వాళ్ళు ఫాలో కాదు, దొంగలు కాదని చెప్తున్నాను నేను విత్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. నేను లైఫ్ 10 సార్లు బతకవు, ఒక్కసారి బతుకుతావు. దుమ్ము రేపేటువంటి కిక్కు ఉండేటువంటి లైఫ్ ఉంది. నేను చెప్తున్నాను, మాకు మనుషులు కావాలి. ఈ మాట మాకంటే ముందు యేసుక్రీస్తు చెప్పాడు. కోత పనివారు తక్కువ ఉన్నారు, కోత విస్తారంగా ఉందని. మా ప్రాబ్లం కూడా అదే. ఇవాళ దేశంలో ప్రతి 4 ఏళ్లకి 3 ఏళ్లకి 2 ఏళ్లకి వెనక్కి తిరిగి చూసుకుంటే దేశం చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ముస్లిం అంటే ఇల్లు ఇవ్వరు. ఇవాళ ఖాన్ అనే మాట తిట్టు. వీళ్ళని పట్టుకుని వీళ్ళు ముస్లిమ్స్ అని కొత్తగా అన్నాం వాళ్ళు. వీళ్ళు 70 ఏళ్ళ నుంచి ఉన్నారు పాపం. ఇప్పుడు వీళ్ళని పట్టుకుని నువ్వు ముస్లిం అన్నావు, ఆయన పేరు అలీఫ్ అన్నాడు. అలీఫ్ కాస్త అల్లాని కనిపెట్టాడు. అలీఫ్ అంటే వాళ్ళ భాషలో అలీఫ్ అనేది ఆ అనేది అక్షరం. అలీఫ్, బే, పే, తే, షే, టే అనేవి అక్షరాలు. అరబీ భాషలోను ఉర్దూ భాషలోను కూడా తెలిసినట్టు ఉంటాయి. ఆ అనేటువంటి దానికి అలీఫ్కో మిలా అల్లా, బేకో మిలా బాద్షా అని ఆ పెద్ద మనిషి, ఆ మహానుభావుడు తన భాషలో జాతీయంగా సరదాగా చెప్పాడంట. ఆయనకు కావాల్సింది ఆయన దొరికింది, నాకు కావాల్సింది నాకు దొరికింది అని చెప్తే, వీడు అలీఫు, వాడి పేరు అల్లా. ఏం చేయాలండి, ఏం చేయాలి? షాక్ ట్రీట్మెంట్ అని ఇవ్వలేమనుకుంటున్నాను. పిచ్చి ముదిరితే తలకాయ రాదు. వీళ్ళ పడును ముస్లిమ్స్ అని. వాళ్ళేమో విప్లవకరు, మా జీవితాలు అయిపోవచ్చు, మమ్మల్ని మేము చచ్చిపోవచ్చు, మమ్మల్ని అంతం చేయలేవు, మా బాబాలు అంతం చేయలేవు. నీ గోల ఈడి గోల ఈడిది. వాళ్ళ మీద దాడి జరుగుతుంది. వాడు పట్టించుకునేవాడు. 80% మంది మహిళలతో నడుస్తున్నటువంటి సంస్థ, 80% మంది మహిళలే నడుపుతున్నటువంటి నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి సంస్థ, 80 ఏళ్ళ నుంచి, మన 1930s నుంచి వాళ్ళ దాకా, అంటే సుమారు 90 ఏళ్ళు అవుతున్నాయి. అటువంటి సంస్థ ఒకటి నడుస్తూ ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళి 140 దేశాల్లోకి వెళ్తే మహిళలు నడుపుతారని ఆయన అంటే దీంట్లో అత్యాచారాలు జరుగుతున్నాయి, అందరినీ రేపులు చేయడానికి రిక్రూట్ చేసుకుంటారు. ఏం చేయాలి? అవును 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 అని కింద కామెంట్లు పెట్టేవాళ్ళు. అప్పుడు నువ్వు రాలేదు, నేను రావద్దన్నానా? మేము అనలే కదా. ఒకే ఒకటి పుస్తకం మార్కెట్లోకి వస్తే నేను రివ్యూ రాయిద్దాను నేను అన్నాను. నేను ఎందుకు రాసుకున్నాను? ఆడ దరిద్రపు స్కైబాబా పుస్తకం రాస్తే నీకు దమ్ముంటే డిఫెండ్ చేయదాన్ని. లవ్ జిహాదే కదా అది. అప్పుడు లవ్ జిహాద్ అన్న కానీ జుట్టు పీక్కుంటూ పళ్ళు పిండుకుంటాం ఎందుకు? స్కైబాబా రాస్తే మంచి మజాగా ఉందా? వీడు రాస్తే మాత్రం లవ్ జిహాద్ అయిపోయిందా? మేము నేను రాయొద్దన్నామా? అనలేదే. ఐఎంజీబీ కుంభకోణం మేము బయటకు తెస్తాము, నువ్వు తేవద్దని మిమ్మల్ని ఎవరన్నా ఆపామా? మీరు ఎందుకు తేలేకపోయారు? నీ పార్టీ పాలిట్ బ్యూరోలో దళితులు ఎందుకు లేరని నువ్వు అడగపోయినావా? నేను ఎందుకు అడిగాను అడుగుతున్నాను నేను. ఇలాంటి మాలలు నువ్వు తెగపోయినావా? వర్గీకరణ నుంచి మనం ఎందుకు తెచ్చాము? చట్టసభలో బీసీ రిజర్వేషన్ల గురించి నువ్వు మహామేధావి, మొత్తం ఆ పుస్తకాలు స్టాళ్ళు మొత్తం వ్యాన్లు పెట్టుకుని నడిపిస్తున్నావు. కథ అంతా కూడా టన్నుల బుక్, ఒక బుక్ అయిపోయినావా? చట్టసభలో బీసీ రిజర్వేషన్ల గురించి తీర్మానం చేయలేదు. ఎందుకు చేయలేదు? మేము ఎందుకు చేసాము? ఎన్ని పనులు చేసింది జయభారత్. ఇలాంటి పెద్ద భారీ లిస్ట్ చెప్తాను నేను. నీకు చెప్పి వేస్ట్. భారతదేశం నేను పక్కన పడేసింది. ఆడవద్దు పో. ఇవాళ ఈ సంస్థ మీద దాడి జరిగితే మేము వచ్చి నిలబడ్డాం. ఈ సోదరి మండలికి చెప్పాము, మీరు జీవితాన్ని అర్పించుకుని వాళ్ళు అనుకున్న విశ్వాసం ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర పరిత్యాగం తప్పితే మాకేం కనిపించలే. వాళ్ళకు కొన్ని, ఒక మతం అన్న తర్వాత విశ్వాసాలు ఉంటాయి, ఒక మతశాఖ అన్న తర్వాత విశ్వాసాలు ఉంటాయి. నీకున్నాయి, నువ్వు కాల్చి ముద్రలు వేస్తున్నావు, నీకున్నాయి, నువ్వు దండాలు పెట్టుకుంటున్నావు, నువ్వు ఆకాశంలో ప్రేయర్ చేస్తున్నావు. ఎవరిది వరకు ఉంటాయి, వాళ్ళకో కథ ఉంది. ఏం తప్పు ఉంది దాంట్లో? నీకే ఉండాలి హక్కు. ఆడవాళ్ళు నడుపుతున్నటువంటి సంస్థని రక్షించడానికి ఓన్లీ జయభారత్ ఎందుకు ముందుకు వచ్చింది? నువ్వెందుకు వాళ్ళని అడుగుతున్నాను నేను? నీ కళ మీద జరగలేదా? నీకు లేవా? నువ్వు మేధావి కాదా? నీకు లేదు తప్పు. నువ్వు కూర్చొని పురుషాధిపత్యం గురించి మాట్లాడతావు. పితృస్వామి సిగ్గులేదు నీకు? ఆడవాళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా సన్యాసం అవడానికి హక్కు ఉందనేటువంటి విషయం నేను వీళ్ళు ప్రూవ్ చేశారని చెప్తాను నేను. ఆయన వెళ్ళిపోయాడు, ప్రధానమంత్రి మోడీ గారు అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు భార్యని. ఆయన ఇష్టం, ఆయన గొప్ప ఆశయాల ప్రకారం వెళ్ళాడు. నేను తప్పట్లేదు. నారాయణకు వెళ్ళిపోయినాడు, గౌతముడు వెళ్ళిపోయినాడు. అనేక మంది మహనీయులు సంవత్సరాలు త్యజించారు. వాళ్ళు ఎంత త్యాగమూర్తులు అయ్యారు. ఆడవాళ్ళు త్యజించారనుకో, ఏం పెళ్ళాం బిడ్డలు లేరా, ఏం ఇది లేరా? హిందువుల్లో ఇంతమంది 40-50 వేల మందిని వీళ్ళు సన్యాసులు చేసేస్తున్నారు. హిందూ మతానికి ఎంత నష్టం వచ్చిందని వీడు బాధపడతాడు.
మరి వాళ్ళు లక్షల మంది నిక్కర్లు కట్టుకుని కర్రలు తిప్పుకుంటూ బ్రహ్మచర్యం చేస్తున్నారు. హిందూ మతానికి అప్పుడు ఏది నష్టం వచ్చిందని ఎందుకు అడగలేదు వాళ్ళని? ఎందుకు అడగలేదు? ఓహో, అంటే వాళ్ళు సన్యాసులు, వాళ్ళు కర్రలు తిప్పినా బ్రహ్మచారులుగా ఉన్నప్పటికీ వాళ్ళు బ్రహ్మచర్యం పాటించట్లేదు అని వీడికి నమ్మకం కుదిరిందా? మరి ఎందుకు అడగట్లేదు? మరి అడగాలి కదా, రామకృష్ణ మిషన్ అడగాలి కదా, నారాయణ గురి దగ్గర ధర్నా చేయాలి కదా. ఒక్క వీళ్ళ దగ్గరికి వచ్చి పోస్ట్ పెడుతున్నామే సిగ్గు లేకుండా. వాళ్ళని అంటలేదు, వాడు పెడుతున్నవాడు ఓకే. వీడు దీన్ని చూసి ఇది అసలు మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నాడే. నీకు మహిళా సంస్థ అని చెప్పుకోవడానికి ఏమి హక్కు ఉంది? నీకు అభ్యుదయవాదం చెప్పుకోవడానికి ఏమి హక్కు ఉంది? నువ్వు అసమానత గురించి మాట్లాడడానికి ఏమి హక్కు ఉంది? నీ మతోన్మాద వ్యతిరేక నీ బతుకు చెడ. ఏం బతుకురండి ఇది? నీ ఎదవ బతుకు నీ అవని. నీకు ఏముందిరా నీకు హక్కు? భారతదేశం చీలిపోతే చప్పట్లు కొట్టినావు, మతోన్మాదం పేరు మీద ద్విజాత సిద్ధాంతాన్ని బలపరిచినావు, ప్రభుత్వాలు పెట్టావు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం జనసంఘతో కలిసి ప్రభుత్వాలు నడిపించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వాలు నడిపించారు జిన్నాతో కలిసి. కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేస్తే ఆ యొక్క ప్రొవిన్స్లో అంబేద్కర్ చప్పట్లు కొట్టినాడు. జిన్నాను ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వాలు నడిపించారు. జిన్నా ఏమో పాకిస్తాన్ కావాలంటాడు, పాకిస్తాన్ కలిసి ఆయనతో కలిసి ప్రభుత్వాలు నడిపించి గాంధీ గారు వాళ్ళ పాకిస్తాన్ వచ్చింది, నెహ్రూ గారు వాళ్ళ పాకిస్తాన్ వచ్చింది. ఈయన కవిత్వం రాశాడు, ఈ దరిద్రుడు 25 ఏళ్ల క్రితం రాశాడు. నేను విజయవాడలో రాశా. బోడెరెక్కలాగా, ఏది బోడెరెక్క అంటే ఒక శృంగార తార అట్లా ఉన్నాడు గాంధీ అని, పందిలాగా కళ్ళ జోడు, ఈ సువర రూపం, వీళ్ళు రాశారు ఈ భాషలో. సిగ్గు లజ్జ లేనటువంటి సంస్కార రహితుడా, ఒరే గాడిసావాది, నీ బతుకు చెడా. దేశాన్ని ఇక్కడ దాకా తగలెట్టావు, ఇంకేం చేయదలుచుకున్నావు నువ్వు? ఇక్కడ దాకా తగలేసావు కదా దేశాన్ని. గాంధీ గారి సువర రూపం కాదు, నువ్వు గాడిసే రూపం, నీ ఆఫీస్ గాడిసే రూపం, నీ పార్టీ జెండా గాడిసే రూపం, నీ బతుకు గాడిసే రూపం. యూఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్స్ మిషన్. కానీ యుద్ధం అవ్వలేదు ఇంకా. మేము ఉన్నాం కదా, మేము ఉన్నాంగా. నువ్వు దేశం గెలుచుకో, ఇండియా అంతా గెలుచుకో. మోదీని దింపమని మీరు ఎప్పుడూ చెప్పలేదు అని. దింపితే ఏమవుతుంది, ఎక్కిస్తే ఏమవుతుంది? 30% మంది ప్రజలు ఓట్లేస్తున్నారు. వాడు కాదు ఇంకోటి ఎవడో వస్తాడు, ఓ గవర్నమెంట్ దిగితే మళ్ళీ వస్తారు. మోరోవర్ ఏంటంటే వాళ్ళు ఐడియాలజికల్ ఓటర్స్. కాంగ్రెస్కి వేసేవాడు కాంగ్రెస్కి వేద్దాం అనేస్తాడు, బీజేపీకి వేసేటువంటి వాడు ఐడియాలజీ కట్టుబడేస్తున్నాడు. ఆ ఐడియాలజీ ఉన్మాదమైనటువంటి ఐడియాలజీ సమాధానం చెప్పాలి. కార్ల్ మార్క్స్ మంచి మాట చెప్పాడు. ఏమనంటే సిద్ధాంతం అనేది జనబాహుళ్యాన్ని ఆకట్టుకున్నప్పుడు అది భౌతిక శక్తి అవుతుందని చెప్పాడు. వాడి యొక్క మతోన్మాద సిద్ధాంతం కోట్లాది జనబాహుళ్యాన్ని ఆకట్టుకొని మతోన్మాద శక్తి అయింది. శక్తికి శక్తి జవాబు చెప్పాలి, భౌతిక శక్తికి భౌతిక శక్తి జవాబు చెప్పాలి, సిద్ధాంతానికి సిద్ధాంతం జవాబు చెప్పాలి. నీకు సిద్ధాంతం లేదు, నువ్వు అక్కడ లేవు, అవుట్. నీకు మతాన్ని గురించి తెలియదు. వాళ్ళ సాంప్రదాయం అచల సాంప్రదాయం, నీకు తెలియదు దాని గురించి. వీళ్ళ సాంప్రదాయం అనేక సాంప్రదాయం. దాంట్లో సాధువులు, కింది కులాల వాళ్ళు గోచీలు పెట్టుకుని పూరి గుడి మీద దాడి చేసి విగ్రహాలు తగలబెట్టి కులాన్ని పాటిస్తారని చేసినటువంటి ఉద్యమం అది. నువ్వు ఎప్పుడు దాని గురించి వినలేదు, రాయలేదు, తెలియదు. మహామేధావులు మీరు, తమకి ఇలాంటివి ఏం తెలియదు. పూరి గుడి మీద దాడి చేయడం, జగన్నాథాలయం మీద దాడి చేసి విగ్రహాలను తగలబెట్టేటువంటి సాంప్రదాయం ఉందని తెలుసా నీకు? తెలియకపోతే ఎందుకు తెలియలేదు? తెలియకపోతే కనీసం సిగ్గనే ఎందుకు పట్టలేదు నువ్వు? వెళ్ళి పేకాడుకోవచ్చు కదా క్లబ్బుల్లో కూర్చుని. మీరు ఎందుకు పుస్తకాలు రాసేది, ఉద్యమాలు నడిపేది, కబుర్లు చెప్పేది, ప్రెస్ క్లబ్బుల్లో కూర్చునేది, మాట్లాడేది ఎందుకు? మీకు బతుకుని ఆ ఉద్యమం గురించి ఎవరికి తెలియదే. ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ. మతం అంతా మొత్తుమంది, అనేక సంప్రదాయం మొత్తుమంది, అద్వైతం మొత్తుమంది, అన్ని మొత్తం ఎన్ని మొత్తుమంది. మొత్తుమందిలో కూడా వేరే బ్రాండ్లు ఉంటాయి, అది కూడా తెలియదు నీకు. ఇవాళ మొత్తం అంతా దున్నేసి ఈ మతాల్ని గుళ్ళని వ్యవస్థని ఆక్రమించడానికి భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి నిలబడి శక్తికి మించినటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం మేము. నీకు అసలు విషయం అర్థం కాలే. ఆ మిషన్లో పార్ట్ అయ్యి అభ్యుదయవాదులు అనేక మంది ఆవిడని ఇంటర్వ్యూ చేసి వీళ్ళ మీద మట్టేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్పే లేదు. నన్ను వచ్చి అడిగారు వాళ్ళు, ఏమంటే మీ మీద ఎవరు యుద్ధం చేస్తున్నారో వాళ్ళు పెద్ద పుడింగిలేం కాదు, వాళ్ళ వెనకాల వేరే వాళ్ళు ఉన్నారని చెప్పాము. వాళ్ళు ఎవరండి అని పలానా వాళ్ళు ఉన్నారండి. ఆ పలానా వాళ్ళకి మా మీద ఎందుకు కోపం? అయ్యా తమరు బాబ్రీ మసీద్ కోలగొట్టడానికి గుణపాలు తీసుకుని వెళ్ళడానికి ఎవరైనా పంపించలేదండి. మీరు సాధువుల సంతువులు అందరినీ నరికేసి పోగులు పెట్టాలంటే మీటింగ్లు పెడతా ఉంటారు సాధు పరిషత్ వాళ్ళు, దాంట్లో మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి దాంట్లో నరికేయండి అని చెప్పారా? చెప్పలేదండి. అదే మీ నేరం. ఇవన్నీ మీరు చేయలేదు. ఇలాంటి వాళ్ళు హిందూ మతంలో ఉండడానికి వీల్లేదు. అది వాళ్ళ అభిప్రాయం.
హిందూ మతంలో వాళ్ళు ఎవరు చెప్తున్నారు వాళ్ళే ఉండాలి. నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రయత్నం ఇదంతా కూడా. హిందూ మతంలో అలేఖ ఉండడానికి వీలేదు, హిందూ మతంలో బ్రహ్మకుమారులు ఉండడానికి వీలేదు, హిందూ మతంలో అచలం ఉండడానికి వీలేదు, హిందూ మతంలో చివరికి ఆదిశంకరుడు అద్వైతం ఉండడానికి వీలేదు. వీడు చెప్తాడు ఎవడు హిందూ వాడు కాదు, వాడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇంత జరుగుతూ ఉంటే ఈయన మతోన్మాది, హిందూ ఫాసిజం, నీ పదాలు నీ 125 100 ఏళ్ల హిందూ ఫాసిజం అని సబ్మిటర్. 100 ఏళ్ళ హిందూ ఫాసిజం అంటే అంతకుముందు హిందూ మతోన్మాదం లేదా? దాని తర్వాత లేదా? ఎందుకు ఆర్ఎస్ఎస్ తోటి హిందూ మతోన్మాదం పుట్టింది అనుకుంటాడు వీడు. ఈ ఫ్యాసిజం అనే మాట ఒకటి ఆశ్చర్యం అనమాట. మళ్ళీ ఇలాగా ఇవాళ ఏదైతే పోరాడామో, ఏదైతే రాశామో, నేను చెప్తున్నా ఈ ఒక్క మాట కూడా మీరు నన్ను అడగండి, నేను సేపు మాట్లాడాను, రికార్డు ఉంది క్లియర్గా. ఈ రికార్డులు ఎక్కడైనా నువ్వు మాట్లాడుతున్న మాటలు కొత్తగా మాట్లాడుతున్నావు, అంతకుముందు మాట్లాడలేదు. నేను చెప్తాను ఎక్కడ మాట్లాడాను. నువ్వు చదవాలి, మొత్తం చదవాలని చెప్తున్నాను. నేను ప్రతి ఒక్క మాట రాశాను, ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని ఎదుర్కొన్నాను. అంబేద్కర్ ముస్లింని ఒక్కటి కూడా ఉంచడానికి వీలు లేకుండా ఈ దేశం నుంచి పంపించేయమని చెప్పాడు అని 2000 సంవత్సరంలో నేను రాశాను. ఒకటి కాదు, ఇన్ని ఉటంకింపులు రాసి. ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ కూడా చెప్పలేదు ఆ మాట. అందరినీ పంపించేయమని చెప్పాడు. నాకు రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు ఆయన చచ్చిపోయాడు, ఆయన పేరు మద్దెల శాంతయ్య గారు. ఏంటండి ఇలా రాశారు, ఏంటండి మొత్తం వాల్యూమ్స్ నుంచి ఇచ్చారు, ఏమన్నా అనువాద లోపాలు ఉన్నాయా అంటే ఇదిగో అక్కడ ఉన్నాయి తెలుగు అనువాదాలు, దాని కింద ఇంగ్లీష్ ఉన్నాయి, మీరు రెండు కూర్చుని సరి చూసుకుని ఎక్కడైనా తప్పు ఉంటే గవర్నమెంట్కి చెప్పి సరి చేయించండి, మేము కూడా సంతోషపడతాం. నేను రెండు చదువుకుని రాశానని చెప్పాను. 25 ఏళ్ళ నుంచి ఎవడు క్వశ్చన్ చేయలేము మమ్మల్ని. మేము ఇలాంటివి చాలా రాసాం. షెడ్యూల్ ట్రైబ్కి ఓటు హక్కు ఇవ్వద్దు అన్నాడు. నీకు ప్లీజింగ్గా లేకపోవచ్చు విషయం అది, కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావు. గాంధీ ఇవ్వద్దు అన్నాడు, పటేల్ ఇవ్వద్దు అన్నాడు, ఆయన 10 ఎకరాలు ఉంటాయి అన్నాడు, 50 ఎకరాలు. రోజుకు కవిత్వం ఏడవుతుంది దీంట్లో. ఈ కవిత్వంలో అభ్యుదయవాదులంతా ఉత్సాహంగా భజనలో పాల్గొంటూ ఉన్నారు. మేము భజన చేయం. అంబేద్కర్ ఏ ట్రూత్ గురించి నిలబడ్డాడో ఆ ట్రూత్ గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ ఏ అసమానతల వ్యతిరేకంగా పోరాడాడో ఆ జెండా పట్టుకు వెళ్తున్నాం మేము. నీ విగ్రహాన్ని ఉంచుకో, మాకు అంబేద్కర్ విప్లవం కావాలి, విగ్రహం కాదు. అంబేద్కర్ విగ్రహమే కాదు, గాంధీ విగ్రహం కూడా కావాలి. గాంధీతో సరిపెట్టుకో, మాకు కబీర్ కూడా కావాలి. కబీర్ దగ్గర మాకు గురు గోవింద్ సింగ్ కావాలి. గురు గోవింద్ సింగ్ మాత్రమే కాదు, మాకు ఉపనిషత్తు కావాలి, మాకు వర్ధమాన మహావీరుడు కావాలి, మాకు బుద్ధుడు కావాలి, మాకు చార్వాకులు కావాలి, మాకు సూఫీలు కావాలి. భారతదేశంలో వచ్చిన అత్యంత గొప్ప ఆలోచనలు కావాలి. ఖురాన్లో చెప్పారు కదా, నీ యొక్క అత్యంత ప్రియమైన ఆస్తిని, అనాథల గురించి, రోడ్డు మీద వెళ్ళే వాడి గురించి వెచ్చించమని చెప్పారు కదా. అత్యంత ప్రియమైన ఆస్తి అంటే డబ్బు కాదు, ప్రియమైన ఆస్తి ఉండదు. ప్రియమైన ఆస్తి ప్రాణం. ప్రాణాన్ని రోడ్డు మీద వెళ్ళేవాడు, రోడ్డు మీద వెళ్ళేవాడు ముస్లిం అని కాదు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడి గురించి వెచ్చించమని చెప్పాడు కదా. అది కావాలి నాకు. పొరుగువాడిని నీకులాగా ప్రేమించమని చెప్పాడు కదా శర్మనంది మౌంట్లో. అది కావాలి నాకు, అది కావాలి. నీ దృష్టిలో అన్ని మతమే. నీ ఎర్రిబాగులతనంతో దేశాన్ని దొబ్బడించాలు. మీ అజ్ఞానాన్ని మీరు తగ్గించుకుని, మీ ఆఫీసులు మీరు మూసుకుని, మీ మీటింగులు మీరు కట్టిపెట్టి ఇక మతోన్మాదాలకి సహాయపడే మీ యొక్క కార్యక్రమాన్ని ఆపండి. మొన్న కేరళ టెంపుల్ దగ్గర సహాయపడ్డారు, మొన్న బెంగాల్లో ఓట్లు వేయించారు, ఇప్పుడు రోజుకు కొత్త దంటు తెచ్చి పెడతా ఉన్నారు మహానుభావులారా. భారతదేశం దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది మీరు లేకుండా ఉంటే. మహమ్మద్ అలీ జిన్నా చేల్చలేదు భారతదేశాన్ని. మహమ్మద్ అలీ జిన్నాకి ఉపయోగపడినటువంటి కత్తి కమ్యూనిస్టులు, చాలామంది తెలియదు ఆ విషయం. ఆ మాట అలాగే రాసినటువంటి పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు, డానియల్ లతీఫ్ అంటే ఎవడో తెలియదు. ఆయన్ని జిన్నాకి ఎవరు హెల్ప్గా పంపించారో తెలియదు. ఈ చరిత్ర అంతా నేను రాశాను. ఓ రోజు వస్తుంది బయట పెడతాను. నేను 2005లో నాకు ఇప్పటికి ఒకటే తేడా ఉంది. 2005లో రేపు కాదు, ఈ మూమెంట్లో చచ్చిపోవడానికి రెడీగా ఉండేవాడిని. దయానంద సరస్వతిని అడిగారు ఎవరన్నా వచ్చి, కర్ర పట్టుకొచ్చి ఎక్కడ కొట్టమంటావు చెప్పాను నేనంటే, దయానంద సరస్వతి నవ్వి, మనిషికి మస్తిష్కమే, శిరస్సే ముఖ్యమైంది, ఇక్కడ కొట్టు అన్నాడు. ఆడు గడగలు ఆడికి కింద పడేసి కాడు పడు, ఇక్కడ కొట్టమని చెప్పాడు. ఇక్కడ కొట్టమని అనలే కదా. చచ్చిపోదలుచుకుంటే ఒక వేద సూత్రం చెప్పి చచ్చిపోతానన్నాడు. మొత్తం బాంబేశారు. గాడిసే కాదు, నీ 50 కోట్లు తొక్క కదా. అప్పటికి 60 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినాయి. అగ్రకుల ఉన్మాదులు ఆయన మీద కింది కులాల గురించి మాట్లాడుతున్నాడని ఆయన మీద మొదటి హత్యా ప్రయత్నం చేశారు. చచ్చిపోయడం మొదటి దళిత వీరుడయ్యేవాడు ఆయన. దేశానికి దళితురాలు రాష్ట్రపతి కావాలని కోరుకున్నటువంటి మనిషి ఆయన. దళితుడు మూత్రపాత్ర తీయలేదని భార్యను మెడబెట్టుకెట్టబోయినటువంటి మనిషి ఆయన. నీ అబద్ధాలు తగలట. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. కులం అనేది మానవ నిర్మితం. ఇట్ మస్ట్ బి డిమాలిషన్, ఫిట్ ఫర్ డిమాలిషన్. విధ్వంసానికి అర్హమైందని కుల వ్యవస్థ గురించి చెప్పినటువంటి మనిషి ఆయన. అటువంటి మనిషి గురించి అబద్ధాలు చెప్పి ఏ ప్రజలను ఆయన ప్రేమించాడో. చక్రయ్య అనేటువంటి ఒక తెలుగువాడు, ఒక దళితుడు ఆయన దగ్గర సొంత కొడుకులో ఉన్నాడు. చక్రయ్య చచ్చిపోతే ఏడ్చాడు ఆయన.
ఎవరో మన రాశారు, చక్రవర్తి చచ్చిపోతే ఆయన రాష్ట్రపతిగా ప్రపోజ్ చేసేవాడు బహుశాని. ఎందుకంటే ఒక దళితుడు, ఒక మహిళ, దళిత మహిళ రాష్ట్రపతి కావాలని కలగన్నాడు ఆయన. చక్ర ఎవడో నీకు తెలియదు, నీ దృష్టిలో ఆయన మనువు, అది విప్లవకారుడు కాదు. దానికి ఎందుకు అలా అంటున్నావు మాకు తెలుసు, ఎందుకంటే ఆయన పాపం పుట్టలేదు మీ క్యాస్ట్లో. దట్ ఈస్ ది ప్రాబ్లం. నువ్వు నీ క్యాస్ట్లో పుట్టావు, ఆయన నువ్వు ఏం కష్టపడలేదు, అది ఎవడి చేతిలో లేదు. ఎవడు క్యాస్ట్లో పుట్టడానికి ఎవడు కష్టపడ్డు, ఎవడు ఏళ్ళు కావడానికి కష్టపడ్డు, అది ఇట్స్ హ్యాపెండ్ లైక్ దట్. కానీ ఐఎమ్ అన్ అన్టచబుల్, యు ఆర్ అన్ అన్టచబుల్ బై బర్త్ అండ్ ఐఎమ్ బై అడాప్షన్. నువ్వు పుట్టుక ద్వారా అంటున్నాను వాడివి, నేను ఎంచుకోవడం ద్వారా అంటున్నాను వాడిని. వీ మస్ట్ బి వన్ అండ్ ఇండివిజిబుల్ అని అంబేద్కర్ చెప్పాడు గాంధీ. అది చెప్పట్లేదు నువ్వు. గాంధీ గారి పేరు మీద 50 కోట్ల రూపాయల స్కీమ్ పెట్టండి, దాన్ని ఆ స్కీమ్ని దళితులకు ఉపయోగపడే విధంగా ఉపయోగించండి. దళితులు ఆయన హృదయానికి అత్యంత దగ్గరైన వాళ్ళని రాజ్యసభలో అందరి ముందు అంబేద్కర్ చెప్పాడు. ఆ విషయాన్ని నువ్వు దాచిపెడుతున్నావు, నువ్వు నిప్పేయడానికి ఉన్నావు. మీ మేధావులు, స్కాలర్స్, ది గ్రేట్ పీపుల్, ఇంగ్లీష్లో, హిందీలో, చాలా గొప్ప గొప్ప భాషల్లో, ఇంటర్నేషనల్ కూడా చాలా చాలా కవిత్వాలు, కథలు, చాలా ప్రసంగాలు చేసే మీ బతుకు తగలయ్యారు. అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాల మీద కట్టి ఎంతకాలం బతుకుతారు వీళ్ళు? అందువల్ల మిత్రులారా, చాలా చాలా పెయిన్ఫుల్గా, చాలా కష్టంతో నేను మాట్లాడుతున్నాను, చాలా అర్థించి అడుగుతున్నాను. ఒక్కొక్కళ్ళ గడ్డం అడుగు చెప్తున్నాను నేను. నువ్వేం వర్రీ కాదు, నీ జీవితం కాదు, నువ్వు ఏమి లేదు దీంట్లో, ఏమి లేదు. నువ్వు అటు తిరిగి చూసావు అనుకో, అటు ఇటు మీ తాతగారు వాళ్ళ తాతగారు వాళ్ళంతా కూడా ఇలాగే ఆడికొడుకు గురించి, వీడి గురించి, వీడి కొడుకు గురించి చచ్చిపోయారు. నువ్వు మీ అబ్బాయికి మార్కుల గురించి, వాడి గురించి నువ్వు చచ్చిపోతున్నావు. మీది ఒక బతికైన కుక్కల వలె, పందుల వలె రాశాడు శ్రీశ్రీ గారు. తాచుల వలె, రేచుల వలె, ధనంజయునుల సాగండి అని కూడా రాశాడు. అలా కూడా చేయొచ్చు. లైఫ్ వేరే ఉంది, జీవితానికి అర్థం ఉంది. కొడుకు అనేటువంటి వాడి గురించి బతకక్కర్లేదు, పెళ్ళం గురించి బతకక్కర్లేదు, భర్త గురించి బతకక్కర్లేదు. ఇవన్నీ ఉపనిషత్తులు రాశారు, నేను చెప్పక్కర్లేదు. నేను చెప్తున్న సూత్రాలు కాదు, నేను తీసి చూపిస్తాను, నాకు స్పేస్ సరిపోదు కాబట్టి అలాంటి వీడియోలు పెట్టున్నాను నేను. ఉపనిషత్తులు రాశారు, ఖురాన్లో రాశారు. ఏ కొడుకు ఏ తండ్రి గురించి చెప్పినటువంటి సాక్ష్యం చెప్పిన రోజు గురించి భయపడండి రాశారు. కుటుంబం నువ్వు గిలగల కొట్టుకుంటున్నట్టు లేదు. కుటుంబం మీద విప్లవం ఉంది అన్ని మతాల్లో కూడా. కుటుంబ వ్యవస్థను ధిక్కరించినాయి మతాలు, దాని నుంచి బయట రా అని చెప్పినాయి. మా తాత, మా బామ్మడిది, మా తండ్రి వాళ్ళంతా చచ్చిపోతారు కదా అంటే, నీ బతుకు. ప్రజ్ఞావాదాంచ భాషసే అని వారి ముందు చెప్పకూడదు. ఏది అశోచ్యాన్ని అన్వశోచస్తాం, ఆలోచించకూడనటువంటి విషయం, ఏడవకూడనటువంటి విషయం గురించి ఏడుస్తున్నావు పెద్ద పుడింగిలాగా. ప్రజ్ఞావాదాంచ భాష అంటే పెద్ద ప్రజ్ఞావంతుడు అంటే అర్థం అదే అని కృష్ణుడు తిట్టాడు. నా కుటుంబంలో ఏమైనా జరిగితే నీకే జరిగినట్టు ఫీల్ అవ్వకుండా ఉండాలి అని స్పష్టంగా అనభిష్వంగా అని చెప్పాడు. అందుచేత నువ్వు అనుకుంటున్నది ఎక్కడ లేదు, నువ్వు అనుకుంటున్న మతం లేదు. క్రీస్తు చెప్పాడు, ఖడ్గం తెచ్చాను కొడుక్కి తండ్రికి మధ్య, కూతురికి తల్లికి మధ్య ఖడ్గం తీసుకొచ్చానని చెప్పాడు. వాళ్ళు సమాధానం తీసుకోలేదు, ఖడ్గం తీసుకొచ్చారు. దా మా దగ్గర ఉంది ఖడ్గం, క్రీస్తు కావాలా? ఖడ్గం ఉంది, దా ఇస్తాం మీకు, నీకు ఇస్తా తమ్ముడా అని రాశాడు ఆయన. వంగపండు ఏం రాశాడు? మేము కూడా ఇస్తాం. క్రీస్తు ఇచ్చిన ఖడ్గాన్ని ఇస్తాం, అంబేద్కర్ ఇచ్చినటువంటి కుల నిర్మూలన పతాకాన్ని ఇస్తాం, గాంధీజీ చెప్పినటువంటి యావత్ ప్రపంచాన్ని ధిక్కరించేటువంటి దమ్ము ఇస్తాం, ఉపనిషత్తుల్ని చూపిస్తాం, ఖురాన్ని కూడా చూపిస్తాం. వాంట్ టు బికమ్ ఎ బెస్ట్ ముస్లిం, కమాన్. వాంట్ టు బికమ్ ఎ బెస్ట్ క్రిస్టియన్, వి విల్ షో యూ. మేము ప్రామిస్ చేసి చెప్తున్నాం. కదిన్యాస్పదం నిన్ను ఈ జీవితంలో నిన్ను కనుక తీసుకెళ్ళకపోతే ఇంకెవడు తీసుకెళ్ళాడు. మరి వాళ్ళే జీవన్ముక్తి నువ్వు బతుకున్నప్పుడే వస్తుంది. అది లోపల బయట ఉన్నటువంటి పని చేస్తేనే వస్తుంది. ఏ విప్లవం అయితే అవుటర్ అండ్ ఇన్నర్ ప్లేన్స్లో పనిచేస్తూ ఉందో, అంతర్గత బాహ్య తలాల్లో పనిచేస్తే విప్లవం ఉందో, దట్ ఈస్ ది ఓన్లీ కంప్లీట్ రెవల్యూషన్. రెవల్యూషన్కి స్పిరిచువాలిటీకి మధ్య ఏ తేడా లేదు. రెండు ఒకటే విషయాన్ని మాట్లాడినాయి. నువ్వు మర్చిపోయావు, అది పాత పేరు కొత్త పేరు, ఏ తేడా లేదు. ఆధ్యాత్మికత విప్లవం రెండు ఒకటే. వాళ్ళిద్దరు ఒకటే విషయం మాట్లాడారు. నేను ప్రూవ్ చేయగలుగుతాను ఈ విషయాన్ని. వాళ్ళిద్దరూ ఇదే విషయం మాట్లాడారు. వాళ్ళిద్దరూ మనిషిని, నువ్వు మనిషిలా ప్రేమించడం గురించి మాట్లాడారు, సమస్త ప్రాణిని ప్రేమించడం గురించి మాట్లాడారు. ఈశావాస్యం ఇదం సర్వం తేన త్యక్తేనా, ఇవే మాటలు. వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఇలాగే ఉన్నాయి. అందుకని అటువంటి ఏదైతే మతం ఏదైతే ఉన్నదో, హిందూ మతం యొక్క నిజమైనటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో, ఉపనిషత్తుల సారాంశం ఏదైతే ఉన్నదో, ఖురాన్ యొక్క నిజమైన సారాంశం ఏదైతే ఉన్నదో, సూఫీ తత్వం యొక్క నిజమైన సారాంశం, క్రీస్తు ఏం చెప్పాడో, క్రాస్ చేసుకుంటూ క్రిస్టియన్ అవుతావు చెప్పలే, వెళ్ళి మునిగితే అవుతావని చెప్పలే. సిలువ తీసుకుని నన్ను వెంబడించితేనే నా మనిషి, నాకంట ఎక్కువ నీ కుటుంబాన్ని ప్రేమిస్తే నువ్వు నా మనిషి కాదని చెప్పాడు. మీ ఆవిడ కావాలి, వాడు కావాలి, వాళ్ళ గురించి రోజు ప్రేయర్లు దొబ్బుతావు. భారతదేశం తీసుకుంటే క్రిస్టియన్ అవుతావు ఆయన అయితే చెప్పలే. అలాగే
నువ్వు క్రీస్తు ప్రకారం బాప్తిస్మం కావాలంటే ఓన్లీ వన్ వే, కమాన్ ఇక్కడ ఉంది, ఈయన ఇస్తాడు బాప్తిస్మం, ఈవిడ ఇస్తుంది మహాప్రవర్తక మాకు దీక్షలో. ఏం చేయగలుగుతాం? మేము సోదరుల ద్వారా ముందుకెళ్తున్నాం. మాకు ఏ రకమైనటువంటి ఆశయం లేదు, మాకే రకమైన ప్రయోజనం లేదు, మాకే రకమైన ఇంట్రెస్ట్ లేదు, మేము ఎమ్మెల్యేలు కావాలనుకోవట్లేదు, సారీ రాజ్యాధికారం కూడా సంపాదించాలనుకోవట్లేదు. అంతేంటో చూద్దాం అనుకుంటున్నాం. జీవితం అనేది ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాం, ఎక్కడ దాకా చూడగలుగుతాం, ఎక్కడ దాకా గోడలు బద్దలు కొట్టగలుగుతాం? నేను నిన్ను అడుగుతున్నాను, నేను ఏ గోడలు అయితే నువ్వు కట్టావు అంబేద్కర్కి గాంధీకి మధ్య, అంబేద్కర్కి భగత్ సింగ్కి మధ్య, గాంధీకి నేతాజీకి మధ్య, నువ్వు కట్టిన గోడల వల్ల వాడు రాజ్యం దాన్ని బిల్డింగ్ కట్టున్నాడు, గోడలు కూలగొట్టు. నువ్వు కూలగొట్టలేవు, మేము బద్దలు కొడతాం. ఈ గోడలన్నింటినీ బద్దలు కొడతాం మేము. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలి. ఆ పనిని సమన్వయపరచడం ద్వారా చేయాలని వివేకానందుడు చూపించినటువంటి కర్తవ్య నిర్దేశం ఉంది. ఆ పని చేస్తాం మేము. గనికాన్ ఒక మాట చెప్పాడు, మాట్లాడేవాడికి ఎక్కడ ఆపాలో తెలియదు, రాసేవాడికి ఎక్కడ మొదలెట్టాలో తెలియదు అని. ప్రతిసారి తలుచుకుంటాను నేను. ఎందుకంటే సముద్రం అంత సబ్జెక్టు, సముద్రం అంత. జయభారత్ దేని గురించి పోరాడుతుందని అడిగితే దేని గురించి పోరాటలేదు చెప్పడం తేలిక, అన్నిటి గురించి పోరాడుతుంది. జంతువుల హక్కుల గురించి పోరాడుతుంది, ప్లాస్టిక్ల గురించి పోరాడుతుంది, ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ గురించి, అన్ని విషయాల మీద ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. అన్ని విషయాల మీద కూడా డిస్టింక్ట్గా నీకు తెలిసిన మతంతో పోరాటం ఇక్కడ వేరేగా ఉంది, నీకు తెలిసిన ఇక్కడ వేరేగా ఉంది. ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నటువంటి ఒక రెవల్యూషన్ని మేము కలగన్నాము. ఆ రెవల్యూషన్ని స్వప్నించాం, శ్వాసించాం, జీవిస్తున్నాం. దాని టేస్ట్ మేము అందించగలుగుతాం. ఏ విధంగా ఉపనిషత్ దృష్టి ధైర్యంగా ప్రకటించాడో, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడికి వాక్కులు మనస్సు వెళ్ళలేక వెనక్కి మరలిపోతున్నాయో ఆనందం బ్రహ్మణో విద్వాన్, అటువంటి బ్రహ్మత్వం యొక్క ఆనందాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఏమొస్తుంది అందుకుంటే? నా బిభేతి కుతశ్చనేతి, దేనికి భయపడ్డా? ఉపనిషత్తు నీకు స్వర్గాన్ని, అమ్మాయిల్ని, మందుని ప్రామిస్ చేయలే, నిర్భయత్వాన్ని ప్రామిస్ చేసింది, అపరిమితమైన స్వేచ్ఛని ప్రామిస్ చేసింది, నీ జీవితంలో ఉన్నటువంటి ఆకర్షణలను తగ్గొట్టని ప్రామిస్ చేసింది. నిర్గ్రంథ అంటారు వాళ్ళు జైన్లు. నిగ్రంథనాథ పుత్త, గ్రంథి అంటే సంకీర్ణ అని అర్థం, నిగంధనాథ పుత్త అంటే అని తెగ్గొట్టిన వాడని. ఈ నిర్గ్రంథత్వాన్ని ప్రామిస్ చేస్తూ ఉంది. ఏ ఉద్యమమైనా, ఏ విప్లవమైనా, ఏ ఆధ్యాత్మికత అయినా నిజమైనదైతే కనుక నీ చుట్టూ ఉన్న సంఖ్యలను తెగ్గొట్టగలగాలి. ఆ పని వాళ్ళు చేశారు, మాట్లాడారు. నీకు సంఖ్యలే చాలా ప్రేమగా ఉంటే, బానిసత్వమే చాలా ప్రేమగా ఉంటే, గోతే చెప్పినట్టు అమృతాన్ని ఇవ్వకండి వాళ్ళకి, అమృతాన్ని పారబోసి గిన్నె దాచుకుంటారు అని చెప్పినట్టు గిన్నె నీకు అంత టేస్టీగా ఉంటే, అమృతాన్ని నువ్వు పారబోయదలుచుకుంటే, సారాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, నీకు మతం కావాలి, మతం యొక్క సారంగా అక్కర్లేదు, క్రీస్తు కావాలి, క్రీస్తు యొక్క సారం అక్కర్లేదు, విప్లవం కావాలి, అది ఎందుకు నీకు తెలియదు, రాజ్యాధికారం నీ యొక్క పనులు నెరవేర్చుకోవడం కావాలి, అది ఎందుకు నీకు అర్థం కాదు, అంబేద్కర్ కావాలి, ఆయన ఏం చెప్పాడు అక్కర్లేదు, గాంధీ అయితే అక్కర్లేదు, లక్కీ బతికాడు. అందువల్ల అన్నీ కావాలి, అన్నీ తెలుసుకోవాలి, అవన్నీ ఉన్నాయి అని మాట్లాడుతున్నటువంటి మనుషుల యొక్క భాష నీకు అర్థం కాదు, వాళ్ళ యొక్క పుస్తకాలు నీకు అర్థం కాదు. వీళ్ళు షాక్, అలా ఉండిపోతాం. ఏం చెప్పాలి, ఏం చెప్తే ఏమైద్దు, ఏం మాడితే ఏమవుతుందో. ఈ పుస్తకం ఇది పక్కన పెట్టి మనం వేరే చర్చ చేద్దాం. అస్తిత్వవాదాన్ని గురించి మాట్లాడుకుందాం. అస్తిత్వవాదం కంటే కూడా దాన్ని ఏమంటారు, పరాయీకరణ గురించి మాట్లాడుకుందాం. విలీనీకరణ, ఏవో భాషలు మనకు తెలియదు, మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇవాళ విజయ విహారం యొక్క స్వరం జయభారత్ రూపంలో రాష్ట్రాలకు విస్తరిస్తూ ఉంది, గ్రామాల్లోకి వెళ్తూ ఉంది, దీక్షల రూపంలో వేల మందికి దీక్షల రూపంలో ముందుకెళ్తూ ఉంది. హిందూ ముస్లిం మతోన్మాదుల యొక్క కళని మేము నెరవేరలేము. దేని గురించి గఫార్ ఖాన్ చచ్చిపోయాడు, దేని గురించి గణేష్ శంకర్ విద్యార్థి చచ్చిపోయాడు, దేని గురించి షోయబుల్లా ఖాన్ ప్రాణం ఇచ్చాడు, దేని గురించి గాంధీజీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? బాంబు వేస్తే ఆయన దగ్గర అందరూ పారిపోయారు, మొత్తం అందరూ. నేను ఒక్కడో కూర్చున్నాడు వేదిక మీద. ఆ తర్వాత వెనక్కి వచ్చి ఏంటంటే మీరు పారిపోలేదు, బాంబు పడింది ఇరి మీద టార్గెట్ పైగా. ఆయన చిరునవ్వు నవ్వి ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడానికి అని చెప్పాడు. నీ మీద బాంబు వేస్తే ఏం చేస్తావు, ఆకాశంలో పైలట్ నీ మీద బాంబు వేస్తున్నాడు. ఆ రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు వేసేవారు. ఎవడో ఒక నీ మీద బాంబు వేస్తే ఏం చేస్తామంటే ఆయన నవ్వి పైలట్ గురించి ప్రార్థిస్తానని చెప్పాడు. నీకు ముందరే తెలిస్తే. ఇవన్నీ జోక్స్ కాదు, ఇవన్నీ విషయాలు. వాళ్ళ లాంగ్వేజ్ని అర్థం చేసుకో. మృత్యువు యొక్క నోట్లో ఉన్నావు నువ్వు అని చెప్పాడు ఆయన.
నువ్వు ఎక్కడ మృత్యు ఎక్కడ లేదు, నువ్వు ఎక్కడ చావు ఎప్పుడు వస్తుంది, చావు ఎప్పుడు రావట్లేదు, నువ్వు దాని నోట్లో ఉన్నావు. ఆవిడ కూర్చొని లెక్చర్లు దొబ్బుతున్నావు, అది ఇలా మూసుకోగానే అవుట్. అది ఎంతసేపు తెరిచిందో నీకు తెలియదు. మృత్యు నీ పక్కనే ఉంది. మృత్యు కంకణాలను తొక్కుతూ వెళ్తేనే సత్యం కనిపిస్తుందని చెప్పాడు ఆయన. అంచేత నువ్వు చావడానికి అంతుసలాంకి చెప్పిన మాటలు ఎంత ఎంత లోతైన మాటలు అంటే, నువ్వు చావడానికి సిద్ధంగా ఉండాలి, బతకాలని కోరుకోవాలి. చావడానికి సిద్ధంగా ఉండాలి, బతకాలని కోరుకోవాలి. ఆవిడ చెప్పాడే. నేను చాలా కాలం ఆలోచించి మొన్న నాకు తగిలింది దెబ్బ. ఓ రోజు కూర్చొని నేను సడన్గా పేలింది నాకు. నేను ఎక్కడో పెసిమిస్టిక్గా డిప్రెసివ్ టోన్లో ఉన్నాను. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ బతకాలని కోరుకోవట్లేదు. అప్పుడు మనకు సబ్జెక్ట్ సగమే అర్థమైంది, మొత్తం మిగతా నువ్వు బ్రతకాలని ప్రతి నిమిషం కోరుకోవాలి. జీవేమ శరదశతం, 100 ఏళ్ళు బతకాలని వాళ్ళు వేద ఋషులు గానం చేశారు. జీవేచ్ఛ ఉండాలి నీకు, అప్పుడే నువ్వు చావడానికి సిద్ధపడితే అది అమరత్వం అవుతుంది. నీకు అమరత్వం బలిదానం చేయడానికి నీకు అర్హత ఉందా అని అడిగాడు గాంధీ. అదేంటండి మేము అర్హత అంటారేంటి, మేము ప్రాణాలు ఇస్తామని వస్తున్నాం, ఎవరికి కావాలి ఈ ప్రాణాలని, రావుగోపాలరావు అన్నట్టుగా గాంధీ ఏమన్నా అంటే నీ ఏదో ప్రాణాలు ఎవరికి కావాలి, నీకు ఉందా ఫస్ట్ క్వాలిఫికేషన్? ఏంటి క్వాలిఫికేషను? క్వాలిఫికేషన్ లేకపోతే నీ బలిదానం ఎందుకు పనికిరాదు. ప్రాణాలు ఇవ్వడం గురించి కాదు, ప్రాణాలు ఇవ్వడానికి క్వాలిఫై కావడానికి ట్రై చేయమని చెప్పాడు. ప్రపంచంలో ఏ విప్లవం నాయకుడని చెప్పాడు ఈ మాట. అవడం చెప్పాడు. అక్కడ విన్నావా ఈ మాట? విన్నావని అడుగుతున్నాను నేను. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎందుకంటే ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాబట్టి, అటువంటి మనిషిని భారతదేశం మట్టి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి, అటువంటి ఉపనిషత్తుని భారతదేశం రాసింది కాబట్టి, అటువంటి బౌద్ధం, అటువంటి జైనము, అటువంటి అనేకమైన సిద్ధాంతాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి, అటువంటి కబీర్ ఇక్కడ పుట్టాడు కాబట్టి, ఇది భారతదేశం అంటే. నీకు ఏ గుడ్డు తెలియదు, ఏ పుస్తకం చదివి చావలేదు, ఏదైనా నీ దృష్టిలో అన్నీ ఒకటే. ఇవాళ జీవితం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం నేను అందరికి ప్రామిస్ చేస్తాను. నువ్వేం చేస్తున్నా అంతకంటే అట్రాక్టివ్ లైఫ్ నేను ఆఫర్ చేయగలుగుతాను మేము ఇక్కడ. యూ కాంట్ ఇమాజిన్. ఈ మాట రామానుజాచార్యులు ధనుర్దాసు చెప్పాడు. ఎందుకు గొడుగు పట్టావు ఆ అమ్మాయికి? ఇంతకంటే సౌందర్యం నేను చూడలేదు. రా కమాన్, అంతకంటే సౌందర్యం చూపిస్తాను రా అని చెప్పాడు. చూపిస్తానని చెప్తే నువ్వు అందరూ చూసి నవ్వుతున్నారు, పెళ్ళానికి గొడుగు పట్టాడని. పెళ్ళానికి గొడుగు పట్టడం ఏంటి చిరాగ్గాను? వీళ్ళు కూడా పెళ్ళానికి గొడుగు పడతారు, కానీ సీక్రెట్గా పడతారు, కాళ్ళు పడతారు. ఆయన పబ్లిక్గా పట్టుకున్నాడు. ఎందుకంటే ఈమె కళ్ళంత సౌందర్యాన్ని నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. నిజమేనా? సౌందర్యం కనిపిస్తే ఖచ్చితంగా నువ్వు అంత ఆరాధిస్తావా? నిజమేనా? అవును. ఆ మనిషిలో తీవ్రమైన నిజాయితీ కనిపిస్తుంది. రామానుజాచార్యులు గుర్తుపట్టాడు దాన్ని, శిష్యులు గుర్తుపట్టలే. దా నీకు చూపిస్తాను అని తీసుకెళ్ళి చూపించాడు. ఆయన చూశాడు, ఆ తర్వాత పడిపోయాడు. చాలా అద్భుతమైనటువంటి కథ అది. అలా జీవిత సౌందర్యాన్ని నువ్వు చూడగలగాలి. లేదంటే ఇప్పుడు నీకు 30, 40, 50, 60, 70 అవుట్. అందరూ అలాగే పోతున్నారు. అందరూ అలాగే. నువ్వు చూసుకో, మీ పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు కనుక్కో. వాళ్ళు ఏం చేశారు? ఊర్లో తిరుగుతావు కదా, ఈ వీధిలో తిరుగుతావు కదా, అందరి జీవితాలు ఒకలాగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ వీధి చివరి దగ్గర నడుచుకుంటూ వెళ్ళు, ప్రతి ఇంట్లో వాడికి ఏం చేస్తున్నారని. వాళ్ళందరూ కూడా పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు. రేపు పొద్దున్న పిల్లవాడికి హోంవర్క్. ఏం తేడా లేదు, బోరేన కొట్టట్లేదు లైఫ్. పిల్లవాడి గురించి బతుకుతున్నావు, నీది ఒక బతుక. వాడిని బతకనేవా? మా అజయ్ కూర్చొని ఏడుస్తున్నాడు. సార్ ఎందుకు ఏడుస్తున్నాడు అడిగితే, వాళ్ళ కోటలకి వాళ్ళకి ఏదో గొడవ అయిందండి. నీ అవన్నీ కనీసం ఏడవడానికి సరైన కారణం పట్టుకోలేకపోయావు నువ్వు. వాళ్ళ బతకనేవా? ఇంకా వదిలిపెట్టరు అది యథా జీవితం. నీ కుటుంబంలో బంధాల పట్ల నీకు కేవలం బాధ్యత మాత్రమే ఉండాలి. ఆ బాధ్యత వాళ్ళని చదివించడం గురించి. అంతగా దాటి కొడుకు అంటే నన్ను అడిగితే కాళ్ళు విరగొట్టచ్చు. నా దగ్గర అంత శాంతి లేదు, యాక్షన్ చేస్తాను. ఒకరోజు విరగొట్టచ్చు కూడా. ముందరే చెప్తున్నాను, నేను ముందరే చెప్పాను. నాకు మా పిల్లలకి పెళ్లి చేసి ఇక్కడికి వస్తాను అనేవాడిని నేను గబుకుని కొడతానని చెప్పాను. నీ పిల్లలకి నువ్వెందుకు పెళ్లి చేయడం? వాడు చేసుకోలేరు పాపం, కాపురం కూడా చేస్తావా? ఎప్పుడేం చేస్తావు? వాళ్ళు చేసుకోగలిగిన పని నీకు ఎందుకు దూలా? చేసుకోలేడు మానేమను. అందరూ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అసలు? అంటే పెళ్లి చేసుకోలేడు నువ్వెందుకు చేయడం? వాడు వెళ్ళి ఓట్లు వేస్తున్నాడు. ప్రధానమంత్రి ఎవడు కావాలో, ముఖ్యమంత్రి ఎవడు కావాలో, వాడి ఇంట్లో ఎవరు కావాలో, వాడి పెళ్ళం ఎవరు కావాలో వాడు చూసుకుంటాడు కదా. పిల్లలకి పెళ్లి చేయడం ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. మీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, మీరు ఏ ఆస్తులు సంపాదించక్కర్లేదు, వాటిలో ఏ సౌఖ్యం లేదు. మీరు గిన్నెను ఉంచుకుని రసాన్ని పారేస్తున్నారు, అమృతాన్ని. ఆ పని చేయకండి. నేను నీకు చెప్తున్నాను ఏమి లేదు లైఫ్లో. కళ్ళ ముందు జరుగుతోంది ఈ యొక్క పని. శర్మనాంది మౌంట్ ఆయన చెప్తా ఉన్నప్పుడు జీసస్ క్రీస్తు యొక్క
ఆ గ్రామంలో కొంతమంది వెళ్ళారు ఆ కొండ మీద వెళ్ళడానికి. మిగతా వాళ్ళు చేపలు ఉలవలు వండుకుని తిన్నారు. కొంతమంది నిద్రపోయారు. కొంతమంది ఇంకా పైకి వెళ్ళినట్టు రాలేదేంటి, ఎప్పుడు వస్తారని వెయిట్ చేశారు. వీళ్ళందరూ ఒకటే జీవితం జీవిస్తున్నారా? నీ కళ్ళ ముందు ఇటువంటి అద్భుతమైనటువంటి విప్లవం నడుస్తూ ఉంటే అంధుడిగా ఎందుకున్నావని అడుగుతున్నాను నేను. దయవుంచి దీనికి అంధుడు కావద్దు, విప్లవానికి అంధుడు కావద్దు. నేను ఇక్కడ ఉన్న ప్రతి మనిషిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను, నన్ను అడగండి. నాకు పని కావాలి మీ దగ్గర నుంచి. నేను నిన్ను అడుగుతున్నాను, నాకు పని కావాలి, నీ దగ్గర నుంచి కావాలి. శేషేంద్ర రాశాడు, మీ ఇంటికి వచ్చి నీ ప్రాణాలను చందాడడానికి నీ ఇంటికి వస్తాను. ఏ 50 రూపాయలు 100 రూపాయలు కాదు. ఐ వాంట్ యువర్ లైఫ్. నాకే తక్కువ అడగడం నాకేం బోరు. నాకు మాకు అడగడం వస్తుంది. నేను 10,000 ఎందుకు అడుగుతాను, 50,000 ఎందుకు అడుగుతాను? నువ్వు కావాలి నాకు, నువ్వు కావాలి, నువ్వు కూడా కావాలి, నువ్వు కూడా కావాలి, నువ్వు కావాలి. మీ పిల్లలు మీ పిల్లలు మీ జీవితం ఏదైతే జీవిస్తున్నారో ఇది లైఫ్ కాదు. అంతకంటే అద్భుతాన్ని చూపించగలుగుతాం. దయవుంచి జయభారత్లోకి రండి, ఉద్యమంలోకి రండి. మీరు రాలేకపోతే మీకు చేయగలిగిన పని కూడా చెప్పగలిగిన వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. మీరు ఈ పని చేయకపోతే కనుక కౌరవ సభలో నుంచుని ద్రౌపది యొక్క చీరలు ఒలుస్తూ ఉంటే చూసినటువంటి దుర్మార్గులు అవుతారని చెప్తున్నాను నేను. కళ్ళ ముందు విద్వేషం పెరుగుతూ ఉంటే, కళ్ళ ముందు కులం పేరు మీద కులాంతర వ్యవహారాలు చేసుకోవడం చంపుతూ ఉంటే, కళ్ళ ముందు మనిషికి మధ్య హేట్ పెరుగుతూ ఉంటే, కళ్ళ ముందు మహానుభావుల యొక్క ఆశయాలకి సమాధి కడతా ఉంటే, కళ్ళ ముందు అబద్ధాలు చెప్తా ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావని చెప్తున్నాను నేను. దుశ్శాసనుడు ఒక్కడు దుర్మార్గుడు కాదు, సభలో కూర్చున్న వాళ్ళందరూ నేరస్తులే, అందరూ దుర్మార్గులే. దయవుంచి నేరగాళ్ళు కాకండి. ఈ ఉద్యమంలో నేను వచ్చింది నేరగాడిని కాకుండా ఉండడానికి. ఈ ఉద్యమంలో నేను ఎందుకు వచ్చానంటే, వద్దు, నాకు ఈ నేరం వద్దు, ఐ డూ మై డ్యూటీ. ఇది కర్తవ్యం అనుకుని చేస్తాం. మేము ఎవరిని ఉద్ధరించడానికి పనిచేయట్లేదు. ఒక మనిషి ఎలా జీవించాలో అలా జీవించాలి, అది నాకు అర్థమైన విధానం. 50 సార్లు చంపితే నేను ఇలాగే బతుకుతాను, 60 సార్లు ఇలాగే బతుకుతాను. గాంధీజీ గారి మీద 6 హత్యా ప్రయత్నాలు జరిగినాయి, 6 సక్సెస్ అయింది. అది ఫెయిల్ అయి ఉంటే కనుక 7వ మళ్ళీ చేసేవారు, వారం రోజులు చచ్చిపోయాడు. నేను ఎక్కడో చెప్పాను, గాంధీని మృత్యువు తరమలేదు, మృత్యువుని గాంధీ తరిమి పట్టేసుకున్నాడు. ఒక రోజు మృత్యువు ఎంతో ట్రై చేసింది తప్పించుకోవడానికి, 6 times తప్పించుకుని 7th time పడేయాడు. ఆయన ఏం చెప్పాడు, రాజగోపాలాచారి చెప్పాడు, రాముడి దగ్గరికి ఈయన వెళ్తున్నాడు. రాముడు అంటే దేవుడు, ప్రార్థనా సమావేశం అది. వస్తుంటే రాముడు ఆగలేకపోయాడట ఈయన వచ్చేదాకా. అని చేత గబుక్కుని దిగి వెళ్ళి కలిపేసుకున్నాడంట. ఆ మనిషి కూర్చొని చచ్చిపోలేదు, ఆ మనిషి పడుకుని చచ్చిపోలేదు, ఆ మనిషి నిలబడి చచ్చిపోయాడు. నిలబడి యుద్ధరంగంలో చచ్చిపోయాడు. యుద్ధరంగంలో చచ్చిపోతే అది చావు కింద లెక్క. ఇంట్లో కూర్చుని కామినేనిలో కూర్చుని వెంటిలేటర్ మీద చచ్చిపోతే కూడా చావు అనుకుంటాం. నీ అది ఆయన ఇందాక చెప్పాడు కదా, మరణించే కళ అంటే అది. నాకు కూడా అంత విసుగు కలుగుతుంది. అందుకని నేను అపీల్ చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వీ హ్యావ్ వర్క్. మనం నిలబడదాం, ఈ దేశాన్ని నిలబెట్టుకుందాం. మనం మిల్లీమీటర్ కూడా ఎవరికి వదిలిపెట్టద్దు. ఈ దేశంలో విలువల్ని ధ్వంసం కానివద్దు. ఈ దేశంలో మాత్రం నువ్వేం చేస్తున్నావు, నువ్వు టీచర్వి, ప్రొఫెసర్వి, మనవి ఇల్లు తయారుతుంది అక్కడ, ఆపే నీ వరకు కావాలి. ఇక్కడ మాకు ఏం చేస్తావు ఆ ఉద్యోగం చేసి? అలా అడిగే దమ్ముంది మాకు. దమ్మున్న మాసపత్రికను మేము రాస్తే దానికి ఆపి కూడా రాస్తాడు. పొలిటికల్ పార్టీకి గోచి సవరించుకునే నీ పత్రికను అది దమ్మున్న ఛానల్ సిగ్గు లేకపోతే. ఇవన్నీ మేము పెట్టిన కాప్షన్స్, అవన్నీ కూడా మేము పెట్టిన కాప్షన్స్, సబ్ కాప్షన్స్ ఎత్తి పెట్టుకుంటున్నారు. మరి ఐఎంజీబీ లాంటి స్కామ్ రాసే దమ్ముందిరా నీకు? దమ్ము 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 అని చెప్తున్నావు కదా, మళ్ళీ రాస్తావు పోనీ. ఇప్పుడు రాయలేవు. దమ్మున్న ఉత్తరం, దమ్మున్న ఛానల్ వారు, దమ్మున్న పత్రిక వారు ఇప్పుడు రాయొద్దు. పాత విషయం మళ్ళీ రాస్తావు, ఉంది కేసు క్లియర్గా కోర్టులో ఉంది. ఏం జరిగింది రాస్తావా? రాయలేవు. దమ్ము అంటే ఏంటి? దుమ్మ, సిగ్గు లేకపోతే. ఓసారి నేను జయభారత్లో టూర్ చేస్తా ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చాడు. వారు లోక్సత్తా, మేము లోక్సత్తాను కూడా గట్టిగా పంచిచ్చాం. ఒకసారి ఏం చెప్పాం యథాతథంగా,
ఈ పెద్ద మనిషి లోక్ సత్తా ఎవడ సత్తా అని రాశాం. ఇక్కడ మోదీ, ఇక్కడ జేపీ, అక్కడ మోదీ అని ఫ్లెక్సీలు పెట్టాడు. తర్వాత అది ముందరే చెప్పాను నేను రాజకీయాల్లోకి వెళ్తాడు ఇవన్నీ. అప్పుడు గింజుకున్నారు, తర్వాత అదే నిజమైంది. ఈడో మేధావి ఈయన గురించి రాసేవాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, నేను ఒకసారి జయభారత్లో టూర్ చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఉద్యమాలు ఎట్లా నడపాలని మాకు ఉపన్యాసం చెప్పాడు. మేము చాలా శ్రద్ధగా విన్నాం. అందుకని మాట్లాడితే నేను అన్నాను, ఇంకా నువ్వు బయటకు తీసుకెళ్ళిన తర్వాత అందరి ముందు వీడితో బాధపడతావని చెప్తున్నాను. నీ తొక్కలో సంఘం నువ్వు బయటకు వచ్చి జయభారత్లో ఉపన్యాసం చెప్పగలుగుతావు ఎలా అనుకున్నావు? నేను నీకు ఒకటి చెప్తున్నాను విను. మేము చేయలేని విషయాన్ని, మేము మాట్లాడలేనటువంటి ఒక ఉదాహరణని, మేము మాట్లాడే భయపడే విషయాన్ని నువ్వు ఒక్కటి చూపించని చెప్పాను. నువ్వు చెప్పు, మేము వెంటనే మాడతాం. రేపు విజయవాడ కవర్ వేస్తాను నేను. నువ్వు ఇది మాట్లాడలేవని చెప్పి నేను మాట్లాడతాను. నేను 50 చెప్తాను, రాసుకో, ఒక్కటి మాట్లాడి ఇంతే. మీ సంఘం దగ్గరికి వెళ్ళు, 50 సీరియస్ సమస్యలు చెప్తాను. అది ఎందుకు సీరియస్ చెప్తాను, నువ్వు ఒక్కటి మాట్లాడు. పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ నేర చరిత్రల గురించి తొక్కల ఉద్యమం చేస్తూ ఉన్నావు, మాకు నీళ్ళు చెప్తావా? దేశం తగలబడుతుంటే పట్టించుకోకుండా. చెప్పడానికి చాలా విస్తారమైనటువంటి ఉదాహరణలు, చాలా విస్తారమైన జీవితము, చాలా విస్తారమైన సంఘటనలు. మీరు చెప్పిన 3 రోజులు కాదు 15 రోజులు మీటింగ్లు పెట్టినా సరిపడినవి అనుభవాలు విజయవాడలో ఉన్నాయి. చివరిన కూడా ఈ మాట చెప్తున్నాను నేను. మేము మోసపోయాను చాలాసార్లు, కానీ మోసం చేయలేమండి. వి హావ్ బీన్ చీటెడ్ బట్ నెవర్ చీటెడ్ ఎనీబడి. మోసపోవడం నేరం కాదు, దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఆ విషయాన్ని ఓపెన్గా అడ్మిట్ చేశాను మేము. ఆ స్థైర్యం, ధైర్యం మాకు ఉన్నాయి. మాకేం ఇంట్రెస్ట్ లేదు, మేమేం కోరుకున్నది లేదు. అంచేత మోసం చేసే ఉద్దేశం లేదు. విజయవిహారం బ్లడ్లో, డిఎన్ఏలో మోసం లేదు. నేను దేనికి భయపడినాను కాదు. సిపిఐ వాళ్ళు లెటర్ హెడ్ మీద నాకు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం మొత్తం ప్రింట్ చేశాను నేను. మా గిరిప్రసాద్ గురించి రాసావు, ఆయన పలానా ప్రమేలకు అమ్మాడు, నా బొంగు చేశాడు, నువ్వు కమ్యూనిస్టు విద్వేషం అని. దానికి 6 పేజీలు రిప్లై ఇచ్చాను. తమరి పార్టీకి ఇక్కడ మనలే. పీపుల్స్ వారు ఇదే దొంగ దెబ్బలు అడిగితే తమరి పార్టీకి ఇక్కడ మనలే. ఆర్ఎస్ఎస్తో మేము తలపడినప్పుడు, వడ్డు విజయసారథికి మేము సమాధానం రాసినప్పుడు, వి అండ్ అవర్ నేషనల్ హోడ్లో ఎందుకు రాశావు? హిట్లర్ దగ్గర నుంచి నేర్చుకోవాలని, ఈ దేశంలో మైనారిటీలకు ఏ రకమైన హక్కు ఉండకూడదు నువ్వు రాసావు కదా అంటే నువ్వు మళ్ళీ మాట్లాడలే. ముస్లిం మాతో నువ్వేం మాట్లాడలే. మేము 10 మంది మేధావుల్ని, మీ ఎడిటర్లు, మీ మేధావులు, మీ ప్రొఫెసర్లు, మీ ఫిలాసఫర్స్ అందరికీ కూడా పేర్లు చెప్పడం ఇష్టంగా చెప్పట్లే. 10 మంది గిరీశాలను రాశావు, నువ్వేం మాట్లాడలే. మళ్ళీ సాహసం చేయలే. ప్రెస్ క్లబ్ దొరకలేదా, బుక్ చేయమంటావు మమ్మల్ని? ఏమమ్మా ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోతే సిగ్గుపడి నేను మాట్లాడలేకపోయినా తప్పు చెప్పబోయేవా? నేను చెప్తాను తప్పు, నేను తప్పు చేస్తే ఎందుకురా బతుకు? ఎందుకు ఈ మేధావితనం? ఎందుకు ఈ ప్రొఫెసర్ వ్యవహారం? ఎందుకు? మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.